ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. మిథున రాశి వారికి జూన్ నెల 19, 20, 21 తేదీల్లో జరగబోయే ముఖ్యమైన మార్పులు ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు మిథున రాశి వారికి జూన్ నెల 19, 20, 21 తేదీల్లో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి? వీరి జీవితానికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం చాలా బలమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆశించిన ఫలితాలు రాబట్టడానికి కొంచెం బాగానే శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలి అంటే కొంచెం బాగానే కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు ధనయోగం అనుకూలంగా ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ వహించండి. గ్రహదోషం ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. పరిస్థితులు అర్థం చేసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి. దుర్గా ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. మిథున రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. మీరు కావాలని కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే మీకు కనిపిస్తోంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాలని ఈ సమయంలో పొందబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి వారి సమయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి విలాసాల కొరకు డబ్బు ఖర్చు పెట్టే బుద్ధి కూడా వీరి జీవితంలో అధికంగానే ఉంటుంది. వీరు కొన్ని పరిహారాలను కూడా ఈ సమయంలో పాటించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారు ఈ సమయంలో వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 1వ ఇంట్లో సంచరిస్తుండడం చేత మీ యొక్క వ్యక్తిగత మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి. కానీ శని 10వ ఇంట్లోనూ మరియు కేతువు 3వ ఇంట్లోనూ ఉండడం చేత కెరియర్ మరియు ఆరోగ్యంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి. రాహు 9వ ఇంట్లో ఉండడం చేత ఊహించిన అవకాశాలు లభిస్తాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరమండి. కెరియర్లో ఈ సమయం సవాళ్లతో కూడినటువంటి సమయం కనబడుతుంది. శని 10వ ఇంట్లో ఉండడం చేత అనవసరపు పనివారము మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ నెల ఉన్నతాధికారులతో సంభాషణలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తోంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొంచెం కఠినమైనటువంటి సమయం అయితే కనపడుతోంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత మొదటి 3 వారాల్లో కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కోసం కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే కలగవచ్చు. బుధుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థికపరమైన నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు. కుటుంబ జీవితపరంగా ఈ సమయం సాధారణ ఫలితాలు అయితే అందిస్తుందండి. శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం సమయం మరియు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. గురుడు 1వ ఇంట్లో ఉండడం చేత మీ స్నేహితులు
స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు పూర్తి విముక్తి అయితే మద్దతు కూడా లభిస్తుంది. ఇది మానసిక విశ్రాంతిని అందిస్తుంది. కుజుడు మరియు కేతు 3వ ఇంట్లో ఉండడం చేత సోదర సోదరీమణులతో సంబంధాలు కూడా బలపడతాయి. కానీ చిన్నపాటి అపార్థాలు అయితే రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఈ సమయం ద్వితీయార్థంలో కుటుంబంలో చాలా సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అయితే అవసరమండి. ఈ రాశి వారు వ్యాపారపరంగా మంచి ఫలితాలను అయితే అందుకుంటారు. విద్యార్థులు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే బుధవారాల్లో గణపతికి ముదుగు ఆకులతో అర్చన చేయడం వలన కెరియర్లో మార్పులు మరియు విద్యలో అడ్డంకులు తొలగుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో సంతోషం కలిగిస్తుంది. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్యకరమైన సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ సమయంలో మీకు పెంచబోతోంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉంటాయి. మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్వహణ కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుభవతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరీజు వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.